భద్రాచలంలో గోదావరి వరద ఉధృతి మరింతగా పెరిగింది. 48 అడుగులకు నీటి మట్టం చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఎగువ నుంచి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. ఛత్తీస్గఢ్లో కురిసిన భారీ వర్షాలతో భద్రాచలంలో గంట గంటకు ప్రవాహం పెరుగుతోంది. ఇటు దిగువనున్న శబరి ఉపనది నుంచి భారీగా వరద నీరు గోదావరిలోకి చేరుతూ ఉండడంతో భద్రాచలం వద్ద ఒత్తిడి పెరుగుతోంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భూపాల్ అడిగి తెలుసుకుందాం. లైవ్లో అందుబాటులో ఉన్నారు. భూపాల్, గోదావరి వరద ఉధృతి మరింతగా పెరుగుతున్నట్టు మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రఫీ, ఎగువన కురిసిన భారీ వర్షాలు, అల్పపీడనం ఈ ప్రభావం వల్ల భద్రాచలం వద్ద కూడా గోదావరి నీటి మట్టం అంతకంతకు పెడుతుంది. కొద్దిసేపటి క్రితమే 48 అడుగులకి భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం చేరుకోవడంతో మొత్తం రెండవ ప్రమాద హెచ్చరికని జారీ చేయడం జరిగింది. అయితే నిన్న మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు ఆ తర్వాత ఈ రోజు కొద్దిగా ఉదయం నుంచి కొంచెం స్పీడ్ తగ్గినట్టు అనిపించినప్పటికీ మళ్లీ స్పీడ్గా గోదావరి పెరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు అంటే 2022లో 71 అడుగులకు చేరుకున్న సందర్భం మనకు తెలుసు. ఆ తర్వాత పోయినసారి అంత స్థాయిలో వరద రాలేదు, కానీ ఈసారి మాత్రం మళ్ళీ భారీగా వరద వస్తుందనే అంచనా వేస్తున్న పరిస్థితి. అయితే మొదటి నుంచి వర్షాలు లేనప్పటికీ ఇప్పుడు ఒక్కసారిగా వచ్చిన వర్షాల నేపథ్యంలో ఇప్పుడు వరద తీవ్రత పెరుగుతున్న పరిస్థితి. దీనికి కారణం ఏంటంటే కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని శబరి అంటే కోనవరం వద్ద శబరికి భారీ ఎత్తున వరద వచ్చింది. ఆ వరద వల్లనే భద్రాచలంలో నుంచి గోదావరి వరద దిగువకి వెళ్లకుండా అడ్డుకట్ట వేసిన పరిస్థితి. ప్రధానంగా మనకు తెలుసు అంటే 48 అడుగులు అంటే 48 అడుగులకు వచ్చింది. ఇప్పుడు 48 అడుగుల నుంచి 53 అడుగులకి కనుక వస్తే చర్ల, దుమ్మగూడెం మండలాల్లో 13 గ్రామాలు అంటే వరదకి ప్రభావితం అయితే, అదేవిధంగా అంటే 53 అడుగులు వస్తే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అయితే 53 అడుగుల తర్వాత కొంత ప్రమాదకరమైన పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లోనే శబరి భారీగా రావటం, శబరి వచ్చి గోదావరిలో పడటం ఆ గోదావరిని స్పీడ్ని తగ్గించింది. అంటే దిగువన పోలవరం, అదేవిధంగా ధవళేశ్వరం ఈ రెండింటి నుంచి నీటిని పూర్తి స్థాయిలో దిగువకి పంపిస్తున్నప్పటికీ గోదావరి మాత్రం పెరుగుతూనే ఉంది. ప్రధానంగా కారణం ఏంటంటే ఈ శబరి రావటం వల్ల ఇప్పటికే తెలంగాణ ప్రాంతం నుంచి అటు ఆంధ్ర ప్రాంతం మీదుగా అటు ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధానంగా ముంపు మండలాల్లో అంటే ఆంధ్రప్రదేశ్లో చేరిన ముంపు మండలాల్లో అన్నిటికి కూడా చుట్టూ నీరు చేరుకున్న పరిస్థితి. ఇప్పటికే ఏలూరు జిల్లాలోని వేలేర్పాడు, అదేవిధంగా కుక్కునూరు, అదేవిధంగా ఇటు పాడేరు జిల్లాలోని అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన అంటే గతంలో అంటే ఖమ్మం జిల్లాలో కలిసి ఉన్న ఎటపాక, విఆర్పురం, చింతూరు ఈ మండలాలన్నింటిలో కూడా చుట్టూ నీరు చేరుకున్న పరిస్థితి. అయితే ఒకవేళ భద్రాచలానికి అంటే మూడవ ప్రమాద హెచ్చరిక దాటితే మాత్రం కొంత భద్రాచలం పరిసర ప్రాంతాల్లో కొంత ప్రమాదకరమైన పరిస్థితి కూడా ఉంటుంది. గతంలో జరిగిన నేపథ్యంలో ఇప్పటికైతే ఈసారి అధికారులు మాత్రం ముందస్తు చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఇంతకుముందు ముందస్తు చర్యలు చాలా తక్కువగా ఉండేది. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంత ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులు పలు దఫాలుగా భద్రాచలం చేరుకొని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా పునరావాస కేంద్రాలను కూడా ఇప్పటికే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎగువ నుంచి అంటే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో వర్షాలు నిన్నటి వరకు ఉన్నాయి. ఇప్పుడు కూడా భద్రాచలం పరివాహక ప్రాంతంలో భారీగా వర్షం వస్తూనే ఉన్నది. మనం చూడొచ్చు, విజువల్స్ లో కూడా చూడొచ్చు. మొత్తం కూడా పూర్తిగా మబ్బులు కమ్ముకొని ఇది ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా పూర్తిగా మబ్బులు కమ్ముకొని ఉంది. ఇటు భద్రాచలం, అదేవిధంగా ములుగు, భూపాలపల్లి, దిగువన ఉన్న అల్లూరు జిల్లా మొత్తం కూడా అంటే పైన ఎగువన ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఈ బోర్డర్లు అన్నింటిలో కూడా భారీ ఎత్తున వర్షాలు వస్తున్నాయి. అదేవిధంగా ఇంకా 3 రోజుల పాటు వర్షాలు ఉన్నాయని కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా వచ్చినప్పటికీ ఒక్కసారిగా రావడంతో భద్రాచలం మీద కూడా దాని ప్రభావితం అంటే భద్రాచలం ఏజెన్సీ మీద కూడా దాని ప్రభావితం చూపించిందని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ అంటే రెండవ ప్రమాద హెచ్చరిక కొద్దిసేపటి క్రితమే జారీ చేశారు. అయితే నిరంతరం ఇక్కడ అంటే ఈ భద్రాచలం ఈ పరివాహక ప్రాంతం గురించి అంటే సీఎంఓ నుంచి డైరెక్ట్ సీఎం అందరూ కూడా ఎప్పటికప్పుడు
సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మూడు రోజుల క్రితం పెదవాగు ప్రాజెక్టు కూడా భారీ ఎత్తున వర్షం వచ్చి వరద నీటితో గండిపడిన విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగంతో స్పందించి అక్కడ బాధితులందరికీ సాయం చేయడం, నిరంతరం మంత్రులు కూడా ఆ గ్రామానికి వెళ్ళడం, పెదవాగు ప్రాజెక్టు సందర్శించి చూసాం. అదే నేపథ్యంలో ఈ ఎగువన ఉన్న ప్రాంతాల్లో కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. ఇప్పటికే అటు అల్లూరు జిల్లాలో అదేవిధంగా భద్రాచలం వద్ద పెద్ద సంఖ్యలో లాంచీలని, పడవలను కూడా సిద్ధం చేసిన పరిస్థితి, నిత్యావసర వస్తువులను కూడా సిద్ధం చేసుకున్న పరిస్థితి. అయితే ఇది ఇప్పుడు 48 నుంచి 53 అడుగులకి అంటే 3వ ప్రమాద హెచ్చరిక వచ్చే పరిస్థితి ఉంటుందనే దాని విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే దిగువన శబరి నది స్పీడ్ని బట్టి, అంటే శబరి నది కొంత ఉదయం నుంచి మాత్రం 1 ఫీట్ మేరకు తగ్గిపోయిన ఉంది. అది ఎంత తొందరగా తగ్గితే భద్రాచలం ఆ ఎగువ ప్రాంతాల్లో గోదావరి కూడా పూర్తి స్థాయిలో తగ్గే పరిస్థితి ఉంటుంది. రఫీ, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భూపాల్. రైట్, అది భద్రాచలంలో గోదావరి వరద ఉధృతి మరింతగా పెరిగింది. 40 అడుగులకు నీటి మట్టం చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు.